ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు, సన్నవడ్లకి మాత్రమే బోనస్ ఇస్తామన్నంపై ఆగ్రహం, మరోసారి రైతుల్ని వంచారన్న కేసీఆర్. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఆగ్రహం, సీఎస్ డీజీపీల వివరణ కోరిన సీఈసీ, రేపు ఢిల్లీ రావాలని ఆదేశం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, మాచర్లను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, జిల్లాలో ముఖ్య నేతల హౌస్ అరెస్ట్. డీజీపీ, సీఈఓలకి వైసీపీ నేతల ఫిర్యాదు, దాడులకి పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపణ, హింసపై గవర్నర్ను కలిసిన టీడీపీ నేతలు. ఈసీ పక్షపాతం చూపుతోంది, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, తమ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్న సజ్జల. ఏపీలో 81.86% పోలింగ్, దర్శిలో అత్యధికం, తిరుపతిలో అత్యల్పం, రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందన్న ఏపీ సీఈఓ. అప్పులపై సర్కార్ తప్పుడు లెక్కలు, యువతను సీఎం రేవంత్ మోసం చేశారు, రైతులను పట్టించుకోవడం లేదన్న కేటీఆర్. జనం బీజేపీకి అనుకూలంగా ఓటేశారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేశాయి, ఏపీలో ఎన్డీఏ గెలుస్తుందన్న కిషన్ రెడ్డి. సీఎం జగన్ కి వేద పండితుల ఆశీర్వచనం, 41 రోజుల పాటు సాగిన చండీయాగం పూర్ణాహుతితో సంపూర్ణం. ద్రోణి ప్రభావంతో ఏపీలో 3 రోజుల వర్షాలు, రాయలసీమ, ఉత్తర కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం, 21 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఐఎండీ. సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య, తుపాకీతో కాల్చుకున్న ప్రకాష్ కాప్డే, సెలవులపై వెళ్లి సొంత ఊళ్ళో సూసైడ్. మోదీ విదేశీ టూర్ల కోసం ప్రత్యేక విమానాలు, 16,000 కోట్లు ఖర్చు పెట్టారన్న ప్రియాంక, రుణమాఫీకి డబ్బు లేదంటున్నారని విమర్శ. బెంగాల్ గవర్నర్ పై మరో అత్యాచారం కేసు, ఆనంద్ బోస్ రేప్ చేశారని ఓ డాన్సర్ ఫిర్యాదు, సెక్రటేరియట్ కు చేరిన పోలీసుల నివేదిక. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, రిజర్వేషన్లను రద్దు చేసే దురాలోచన, ఒడిశాలో బీజేపీపై రాహుల్ ఆరోపణ. అసలైన శివసేన, ఎన్సీపీ మాతోనే ఉన్నాయి, బీజేపీకి 400 సీట్లు ఖాయమన్న మోదీ, టీవీ9తో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు, బీజేపీని జనం తిరస్కరిస్తారన్న మమత, హౌరా రోడ్ షోలో పాల్గొన్న సీఎం. దేశంలో వేగంగా సీఏఏ అమలు, తొలిసారి 14 మందికి పౌరసత్వ సర్టిఫికెట్లు, ఢిల్లీలో 300 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన హోంశాఖ. పీఓకే ముమ్మాటికి భారత్ లో అంతర్భాగం, పీఓకేను తప్పకుండా స్వాధీనం చేసుకుంటాం, హుగ్లీ సభలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.